జై గణేష కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ తూర్పు నుండి మొదటి లైన్ ఆవరణలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని 4వ వార్షిక మహోత్సవం శ్రీ సీతారాముల వారి కళ్యాణం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణకర్తలుగా రాయవరపు రవికుమార్ భారతి దంపతులు, నల్లమల్లి మల్లికార్జునరావు జయలక్ష్మి దంపతులు, చాట్ల సుబ్రహ్మణ్యం గాయత్రి దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోనంకి చిరంజీవి, జయరాజు, సఖీ శారీస్ కృష్ణ, ఏబీసీ శ్రీనివాస్, మధు, టి శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నివేదయామి. రెండు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ. నివేదయామి. రెండు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ. చాలు. మళ్ళీ 3 సార్లు తీర్థం స్వామివారికి చూపించి కింద పెట్టండి. హస్త ప్రక్షాళన నొప్పయామి. మళ్ళీ ఒకసారి పాద ప్రక్షాళన నొప్పయామి. 3 నొప్పయామి. మళ్ళీ చెప్పండి. ఓం విఘ్నేశ్వరి మాతాండేంద్రో ఏకథా బ్రహ్మణమపహరతి ఏకథైవ యజమాన ఆజస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం సమర్పయామి. అనయ ధ్యాన దేవేంద్రికే ప్రతిష్ఠతి ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సమస్తాస్తు. సీతారామచంద్ర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ యత్పుణ్యం యోగచ్చారు యత్రజగన్యం పశ్యేరు తావది గురువేదయత్కారీష్యార్ పుణ్యాః ఏవ కురుతే తాని వా ఏతాని యమనక్షత్రాణి యాం దేవదేవ నక్షత్రాణి తేషు గురువేదయత్కారీష్యార్ స్నేహస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ వృద్ధి అభ్యుదయ. ఓం స్వస్తి భవంతు. ఓం స్వస్తి జై శ్రీరామ్. శ్రీ బాపూజీ కాంప్లెక్స్లోని తూర్పు నుండి మొదటి లైన్లో సీతారామ కళ్యాణ మహోత్సవం 4వ సంవత్సరం నిర్వహించడమైంది. కమిటీ మెంబర్లందరూ సంయుక్తంగా కలిసి ఈ కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణానంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సఖీ శారీస్ వారు దాతలు, అంతేకాకుండా గ్లోబస్ రవి గారు, వాళ్ళు సతీమణి గారు అయినటువంటి ఇద్దరు కలిసి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ పేరు అంటే సుబ్రహ్మణ్యం, గాయత్రి, అదేవిధంగా ఆర్కే ఎలక్ట్రానిక్స్ వారు కూడా స్వామివారికి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించేటట్టుగా స్వామివారు మాకు శక్తిని ప్రసాదించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ జై శ్రీరామ్.